తిలకించు వారికిది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శేషాద్రివాసునికి శేషవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ శేషాద్రివాసునికి శేషవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ అంజనాద్రీశునికి హనుమంత సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని కాంచు దివ్యోత్సవం తిలకించు వారికిది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని
బ్రహ్మాండమైన కరువుకి భక్తుల ప్రజల ఆదరణతో ఈ స్వామివారి కార్యక్రమాన్ని చాలా చక్కగా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ఇంతవరకు మనకు స్వామివారి సాయి భజన కార్యక్రమం కూడా జరుగుతుంది కరువుకి సాయి భక్తుల ద్వారా. ఇప్పుడు మన చిన్న పరిస్థితులు కరువుకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రోగ్రాం ఉందంటే అన్ని ప్రోగ్రాంలు పనిచేసుకుని కల్వకుర్తి వెంకటేశ్వర స్వామి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పద్మారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా అందరి మహిళలకు శుభాకాంక్షలు జరుగుతున్నాం. ఒకసారి నా తల్లి చెప్పకుండా మీరందరూ మహిళలందరికీ శుభాకాంక్షలు. ఇక కరోనా దెబ్బకు రాష్ట్రీయం అంతా పుట్టుపడిపోయింది. ఏం కార్యక్రమాలు ఎక్కడ జరగలేదు. మనం ముందు సంవత్సరం కూడా కరోనా కంటే ముందు మన కార్యక్రమాలు చేసుకున్నాం. తర్వాత మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత మనం ముందుకు వచ్చింది. అంటే మనమే అదృష్టవంతం. అంటే బ్రహ్మోత్సవాలు మన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కరోనాలో లేకుండా కరోనా ముందు తర్వాత వచ్చాయి కాబట్టి మనమంతా అదృష్టవంతం. ఎందుకంటే ఆ 12 సంవత్సరాల కాలంలో ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఎంత భోజనం అనుభవించడము, ఒకరిని చూసుకోకుండా ఒకరిని పరిగణించుకోకుండా ఎంతో ఇబ్బందిగా సంవత్సర కాలం గడిచిపోయింది. కొన్ని మధ్యపరణాలు ఎక్కడో పిల్లలంతా మన ఇంటి ముందు వచ్చి మన ఇంట్లో కూర్చొని మన వంట తినకుంటూ తల్లిదండ్రులకు బాగా కష్టపడి ఇక్కడ భోజనాలు చేసుకుంటూ హ్యాపీగా నడుపుకుంటూ కూడా మంచుకుంటాం. రెండు జరిగింది. మనకు ప్రేమలు ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా జరుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఎంతో మంది మహిళామూర్తులు మరియు పురుషులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ 1,00,000 సార్లు శ్రీరామ దేవరామ అనే కార్యక్రమాన్ని 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పూర్తిగా జరిపినందుకు గాను రేపు ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాల కోసం విచ్చేసిన సహృదయ భక్తులందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఎంతో భక్తితో, ప్రేమతో, ఆశతో స్వామి కరుణ కృప కటాక్ష వీక్షణాలను పొందాలని నిండుగా దండిగా మెండుగా మన మీద స్వామి కరుణ ఉండాలని కోరుతూ ఇక్కడ అందరం మనం సమావేశం అవుతున్నాం. ఈరోజు ఎదుర్కోలు చేసుకుంటాం. రేపు స్వామి వివాహ ఘట్టంలో అత్యధిక సంఖ్యలో పాల్గొంటాం. అసలు ఇట్లాంటివన్నీ మనం చేయాల్సిన అవసరం ఏముందండి? ఇంట్లో కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది, ఎంతకంటే రంజుగా కదా. కానీ మన సమయం దీనికోసం కేటాయించి ఉన్న పనులన్నీ పక్కకు నెట్టేసి వచ్చి ఇక్కడ కూర్చొని స్వామి ఎదుట ఆయననే చూస్తూ ఏం మాట్లాడకుండా ఈ భజన్స్ లో పాల్గొంటే, నామస్మరణలో పాల్గొంటే మనకు ఒరిగేది ఏమిటి మీకు తెలుసు. నాలాంటి వాళ్ళు ఉంటారు ఎవరైనా కొందరు. వాళ్ళ కోసం ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి ప్రోగ్రాంలోకి వెళ్తా. ఒక ఆయన తెలుసుకున్నాడు, చివరి దశలో భగవన్నామం చేస్తే మహాపుణ్యం, స్వర్గానికి వెళ్తాం, ఏకంగా విష్ణు ధామానికి వెళ్ళిపోతాం అని తెలుసుకున్నాడు. తీవ్రంగా యముని గురించి తపస్సు చేస్తే యముడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన, ఇదిగో నేను నీకు ఒక అప్లికేషన్ పెట్టుకుంటున్నా. అదేంటంటే చివరి దశలో నీవు నన్ను తీసుకోవడానికి వస్తావు కదా, అప్పుడు అంత ఒక 2 రోజుల ముందు నాకు జ్ఞాపకం చేయవా, ఒక హెచ్చరిక చేయవా ప్లీజ్. అప్పుడు నేను రామ, కృష్ణ, నరహరి, నరసింహ, వెంకటేశ అంట.
ఇప్పటి నుంచి ఎందుకయ్యా, ఇంకా నాకు 50 ఏళ్ళే. అలాగే తప్పకుండా నేను మీకు ఖచ్చితంగా నేను హెచ్చరిక చేస్తానండి. మీరు యమపురికి వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు నేను మీకు హెచ్చరిక చేస్తా అన్నాడు. భగవన్నామం చేయడం అనుకున్నాడు ఆయన. విందులు వినోదాలు కార్యక్రమాల్లో మునిగిపోయాడు. సంసార సాగరంలో ఈదులాడుతున్నాడు. ఆనందంగా సాగిపోతున్నది జీవితం. ఒకరోజు అనుకోకుండా యముడు టక్కాల ఎదురుగా పడ్డాడు. పాశం తీసుకొని ఆయన మీద వేసి ఆయన ప్రాణాలు లాగేశాడు. మాట తప్పావు యమా, నా మాట తప్పావు. ఏం తప్పలేదండి నేను అన్నాడు. చీటింగ్, ఇది చాలా పెద్ద చీటింగ్ చేస్తున్నావు నువ్వు. నేను నీకు ఒక చిన్న హింట్ ఇయ్యవయ్యా, నాకు హెచ్చరిక చెయ్యవయ్యా. తీసుకువెళ్లే ముందు నేను రామకృష్ణ అని భగవన్నామస్మరణ చేస్తా అన్నాగా, ఎందుకు ఇవ్వలేదు? నేను ఇచ్చా, కానీ నువ్వే గుర్తు పట్టుకోలే. ఎప్పుడు ఇచ్చావు? నాకైతే గుర్తులేదే. 4 ఇచ్చా, 1 కాదు. హెచ్చరికలు 4 హెచ్చరికలు చేశా. 1వ హెచ్చరిక, నీ వెట్టుకలను తెల్లబడేలా చేశా. నువ్వేం చేసావు? మాకు మస్తు రంగులున్నాయి, ఆ రంగులన్నీ పూసేసుకున్నావు, నెత్తికి నల్లగా చేసేసుకున్నావు. నేను ఇంకా ముసలివాడిని కాలేదు అని అలాగే తిరిగావు. అవునా? అది ఫస్ట్ హెచ్చరిక. మరేమనుకున్నావు? నెక్స్ట్ ఏం చేశావు? నీ బీపీ పెంచా, నీ షుగర్ పెంచా, నీకు హార్ట్ ప్రాబ్లం తెప్పించా. అది సెకండ్ హెచ్చరిక. అలాగా అప్పుడు ఏం చేశావు నువ్వు? డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, బీపీ గోళీలు తెచ్చుకున్నావు, షుగర్ గోళీలు తెచ్చుకున్నావు. ఇబ్బంది పడకుండా ఎలా ఉండాలో అవన్నీ నడకలు నేర్చుకున్నావు. ఓకే రైట్. థర్డ్ వన్ ఏంటి? నీ కళ్ళు కనపడకుండా చేశా, దూరదృష్టి బాగా లేకుండా, కళ్ళకు ప్రాబ్లం వచ్చేటట్టుగా, ఒక పొరలు కమ్మేటట్టుగా చేశా. అప్పుడు నువ్వేం చేసావు తెలుసా? ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళావు, ఆ పొర తీయించుకున్నావు. కాంట్రాక్ట్ రిమూవింగ్ అంటా, అది రిమూవ్ చేయించుకున్నావు. హాయిగా కళ్ళు కనపడుతున్నాయి అనుకున్నావు, తిరిగావు. అలాగా. ఫోర్త్ వన్ ఏంటబ్బా? నీ నోట్లో పళ్ళు కొట్టా, పళ్ళు పుచ్చిపోయేలా చేసా. నువ్వేం చేసావు? క్యాపులు వేయించుకున్నావు, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినావు, పళ్ళ సెట్ మొత్తం కట్టించుకున్నావు, కొత్తవి పాతవన్నీ పెట్టించుకున్నావు, కొత్త సెట్ కట్టించుకున్నావు. నేను ముసలివాణ్ణా, నేను జస్ట్ యంగ్ ఫెలోని అన్నట్టుగా ప్రవర్తించా. ఇదిగో చివరి దశ వచ్చింది. ఈ 4 హెచ్చరికలు నువ్వు పాటించలేదు కాబట్టి నేను తీసుకెళ్తున్నా అన్నాడు. అట్లా కాకుండా మీరందరూ, నేను ప్రతిసారి గమనిస్తున్నా, అద్భుతంగా సత్యసాయి భజన్స్ చేశారు. సోదరులారా, సత్యసాయి భజన చేసిన సోదరులు ఇక్కడ ఉన్నారా? మిత్రులారా, ఒక్కసారి చేతులెత్తండి. మీకు బాగా నమస్కారం చేసుకుంటున్నా. అత్యద్భుతమైన మీ భజన్స్ చూసి ప్రతి సంవత్సరం నేను ఇన్స్పైర్ అవుతా ఉంటా. అమ్మా, మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి మీ భజన్స్కి, మీ భక్తికి. మీరు కూర్చొని స్వామి ఎదురుగా ఉండే పట్టుదలకి, ఓపికకి చేతులెత్తి మేము మా టీం అంతా నమస్కారం చేసుకుంటాం. నాతో కలిసి పాడతాను. మా సింగర్ గారు పోయింది ఎక్సర్సైజ్.
అప్పుడు భగవంతుడు అంటే ఎవరో తెలియదు మనకి, అర్థం కాని ఏజ్. ఆడుతాం పాడుతాం. 12 ఏళ్ల తర్వాత కౌమార దశ ప్రారంభమవుతుంది. మాయలు ఎన్నో విచిత్రాలు, అవన్నింటితోటి ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతాం. తరుణ స్థావ తరుణీ సప్త. తరుణంలో ఆ వయసులో ఉండే కోరికలతో సతమతమవుతూ ఉంటాం, అందులో మునిగిపోతాం. ఇక వృద్ధులమయ్యేసరికి అన్ని చింతలే. తెలుసు మీకు, అన్ని రోగాలు 30, 40, 50 ఏళ్ళు వచ్చేసరికి కళ్ళు కనిపించవు. నాకు చివరి దశ వచ్చింది. నన్ను తీసుకెళ్ళారు హాస్పిటల్లో, ఐసీయూలో వేశారు. భగవంతుడు ఐసీయూ అని దానికి ఎందుకు పెట్టారంటే వాడు అంటా ఉంటాడు దేవుడు, ఐసీయూ. నేను అన్నీ చూస్తున్నాను రా, నువ్వు చిన్నప్పటి నుంచి కూడా దొంగ పనులు చేస్తున్నావు, అన్ని దుఃఖ పనులు చేస్తున్నావు, నేను ఎప్పటికీ నేను ఒక గంట కనిపెట్టే ఉన్నాను. ఐసీయూ. నారాయణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మ. ఇలాంటి ఒక స్థితికి చేరుకుంటామో తెలిపే అమ్మవారి కథలు ఒక్కసారి తెలుసుకున్నాము. లక్ష్మీదేవి అంటే మామూలు వ్యక్తి కాదు, మామూలు దేవతా స్వరూపం కాదు. ఆమె ముందు నించొని ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఎప్పుడో మీరు చేస్తున్నారమ్మా, నేను చేయలేదంటారు కదా.
పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం పూలన్నీ మురిసి విరిసే నేమాలగా తరించగతో మాల సేవతో పులకించగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అల అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున మేము గనక దీవించున స్వామి మీ పరివారము ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు మూదు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాదదర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహితము ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ
కనికరముల నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకి